హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రామ్ చరణ్ తేజ గారు నటించిన గేమ్ చేంజర్. రామ్ చరణ్ తేజ గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోతుంది, ఇంకా ట్రైలర్ రిలీజ్ కాలేదు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు, అప్డేట్స్ కోసం అడుగుతున్నారు. సో ఏదేమైనా మీరందరూ అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చేసింది. సో రేపు సాయంత్రం సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఆయన ఫస్ట్ సారి డ్యూయల్ రోల్ అనేది ఈ చిత్రంలో ఆయన యాక్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ఏ విధంగా ఉంటాడు, సో సినిమా ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు వస్తుందా ట్రైలర్ ఎప్పుడు అవుతుంది ఆయన ఫ్యాన్స్ ఎగర్లు వెయిట్ చేస్తున్నారు. సో మీ అందరికీ రేపు పొద్దున్న ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆయన ఆయన కెరియర్లో ఫస్ట్ సారిగా 2 విభిన్నమైన పాత్రలు పోషించడం జరుగుతుంది. సో శంకర్ గారు ఇదివరకు ఆయన తీసిన సినిమాల ఆయన మార్క్ అనేది ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది. సినిమా ఎలా లేదన్నా ఆల్రెడీ సుకుమార్ గారు, చిరంజీవి గారి సినిమాని చూసి ఆల్రెడీ ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సో నెక్స్ట్ 1000 కోట్ల సినిమా ఇదే అని చెప్తున్నారు. సుకుమార్ గారికి అయితే నెక్స్ట్ నేషనల్ అవార్డు కూడా రామ్ చరణ్ తేజ్ గారికి వస్తుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఆయన ఇవ్వడం జరిగిందని ఆయన యుఎస్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. సో ఏదేమైనా ఈ సినిమాలో ఆయన సీఎం కింద చేశారు. సో అదైతే మనందరికీ తెలుసు. సో సీఎం కింద రామ్ చరణ్ తేజ్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది, సో ఆయన 2 పాత్రలు ఏ విధంగా యాక్ట్ చేశారని చాలామంది హ్యూజ్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. సో రేపొద్దున్న మీ అందరికీ సంబంధించి ఒక బిగ్ న్యూస్ అనేది రేపు ఈవినింగ్ అనేది ట్రైలర్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీ అందరికీ తెరదించినట్టు అవుతుంది. సో సినిమా అనేది 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. సో శంకర్ గారు మార్క్ ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. సో రామ్ చరణ్ తేజ్ గారు కూడా మంచి యాక్టింగ్ ఈ సినిమాలో ఇచ్చారని, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని మనందరం అనుకుంటున్నాం. సో అలాగే సినిమాని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదని, ఖచ్చితంగా సినిమాని సూపర్ హిట్ ఉంటుందని నా అభిప్రాయం. సో ఆ రోజున ఎలాగో మనం అందరం సినిమా చూస్తాం కాబట్టి ఆ రోజు మాట్లాడవచ్చు. సో ఏదేమైనా రేపు సాయంత్రం సినిమాకి సంబంధించిన గేమ్ చేంజర్ సంబంధించిన ట్రైలర్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా వాచ్ చేయండి. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. సో మెగా ఫ్యామిలీ అందరూ కలిపి సినిమా ఖచ్చితంగా చూడండి. మంచి హిట్ రామ్ చరణ్ తేజ్ గారికి రావాలని, ఆర్ఆర్ తర్వాత ఆయన ఆర్ఆర్లో మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే ఈ సినిమాలో కూడా మంచి విభిన్నమైన పాత్ర ఆయన చేశాడు. ఆయన ఖచ్చితంగా ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనం అందరం కోరుకుందాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ శంకర్ అండ్ దిల్ రాజు అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు. సో మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఖచ్చితంగా ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.